చాలా ఇయర్స్ తర్వాత పవన్ కళ్యాణ్ కంబ్యాక్ ఈ రేంజ్ లో ఉంటుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నా పర్సనల్ సజెషన్, మూవీ విషయం ముందు ఈ ₹2 మెంతో ప్లేస్ కొనుక్కొని నీకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది. అంత సవ్యంగానే జరిగింది. ఒకప్పుడు పవర్ స్టార్ మూవీస్ ఎట్లుంటుండే, ఇప్పుడు పవర్ స్టార్ మూవీస్ ఎట్లుంటున్నాయి, అసలు ఎంజాయ్ చేయలేకపోతున్నాం. అసలు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కన్నా ఈ మూవీ నచ్చిందా? మీ ఒపీనియన్ ఏందో కింద కమెంట్ చేయి. చెప్పాలంటే మూవీ మీద ఆల్రెడీ లో ఎక్స్పెక్టేషన్స్ ఉండే, ఆ లో ఎక్స్పెక్టేషన్ తగ్గట్టు లేదు, మొత్తం అండర్ గ్రౌండ్ వెళ్ళిపోయింది. ఈ మధ్య అందరు స్టోరీ ఏం లేకపోయినా పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 కూడా తీస్తున్నారు. అసలు ఎందుకు తీస్తుర్రో అర్థమైతలే. సరే స్టోరీలో ఏమైనా మ్యాజిక్ ఉందా అంటే అది కూడా లేదు, మొత్తం డొల్లా. అదే మ్యాజిక్. హాలీవుడ్ రేంజ్ బడ్జెట్ లేకపోయినా ఆ రేంజ్ విఎఫ్ఎక్స్ ట్రై చేసారు, కానీ అస్సలు వర్కౌట్ కాలే. కార్టూన్ ఎఫెక్ట్స్ పెట్టినట్టు అసలు ఏం ఎఫెక్ట్స్ అన్న అవి. మెయిన్ గా మాట్లాడాల్సింది ఎలివేషన్ గురించి. మూవీలో ఎలివేషన్ కాదు, ఎలివేషన్ లోనే మూవీ ఉన్నట్టు అనిపించింది. సరే పవన్ కళ్యాణ్ పెద్ద హీరో, ఎలివేషన్ ఇవ్వాలి. స్టోరీ సైడ్ చేసి మొత్తం ఎలివేషన్ ఇస్తే రిజల్ట్ ఇట్లనే ఉంటది. ఇంకోటి కరెక్ట్ గా అబ్జర్వ్ చేస్తే పవన్ కళ్యాణ్ లుక్ ప్రతి సెకండ్ మారుతా ఉంటది. ఒకసారి గడ్డంలో కనిపిస్తాడు, ఒకసారి క్లీన్ షేవ్ లో కనిపిస్తాడు. అసలు మూవీ ప్లానింగే కరెక్ట్ లేదు. నాకు తెలిసి డైరెక్టర్ ఎక్కడెక్కడ స్లో మోషన్ యాడ్ చేద్దామా అని వెయిట్ చేస్తున్నట్టు ఉండు. 3 years హీరోయిన్ ఈ మూవీ గురించి వెయిట్ చేసిందంట. ఎందుకు? అసలు స్టోరీలో ఏం కాంట్రిబ్యూషన్ లేదు. ఇంటర్వెల్ కి ముందు హీరోయిన్ ఇచ్చే ట్విస్ట్ కి ఎక్స్పెక్టేషన్స్ పెంచినట్టే పెంచి మళ్ళీ సెకండ్ హాఫ్ లో దాన్ని మొత్తం దింపేస్తుంది. సెకండ్ హాఫ్ మొత్తం డిసాస్టర్ అని చెప్పొచ్చు. క్లైమాక్స్ లో అసలు మూవీ ఎందుకు చూస్తున్నాం అనే ఫీల్ మాత్రం వస్తుంది. సరే ఇప్పుడు మూవీ అయిపోయింది, ఓకే, ఎక్స్పెక్టేషన్స్ కూడా ఎక్కువ ఏం లేకుండే, కానీ ఓజీకి మాత్రం అట్లా చేయకండి అన్న. చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ఉన్నాం. మరి ఇంకా ఇలాంటి మూవీ రివ్యూస్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకో.